నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొలి పూజలు అందుకునేందుకు వాడవాడల గణేష్ మండపాలలో కొలువుదీరిన గణనాథులు. భక్తి శ్రద్ధలతో డప్పు చప్పుళ్లతో గణపతులను మండపాలకు తరలించిన మండపాల నిర్వాహకులు, భక్తులు. ఉద్యోగ విరమణ అనంతరం కార్మికులు తమ శేష జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచన. ఆజీవన్ జీఎం కార్యాలయంలో పనిచేసి పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులను సన్మానించి ఆజీవన్ జీఎం కె నారాయణ. గుజరాత్లో అగ్రవర్ణాల మహిళలు, దళిత మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ ఖనీలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేసిన టీఆర్ఎస్ శ్రేణులు. రామగుండం ఎన్టీపీసీ లేబర్ గేటు ఎదుట కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల ధర్నా. సింగరేణి కార్మికులు పదవీ విరమణ అనంతరం తమ శేష జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచించారు. జీడీకే 11 ఇంక్లైన్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కార్మికులను బుధవారం యాజమాన్యం తరపున పూలమాలలు, శాల్వలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పదవీ విరమణ పొందిన కార్మికులను సన్మానించి మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పదవీ విరమణ పొందిన కార్మికులు వచ్చిన డబ్బులను ప్రభుత్వ బ్యాంకులలో పొదుపు చేసుకుని ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవించాలని కోరారు. సింగరేణి సంస్థ కార్మికులకు అన్ని వసతులను కల్పిస్తూ వస్తుందని, రిటైర్డ్ కార్మికులకు కూడా సింగరేణి హాస్పిటల్లో వైద్య సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు. సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్యం అందించేలా సింగరేణి C&MD ప్రత్యేక చొరవతో మెడికల్ కళాశాలకు 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. విరమణ ఉంది ఇంతమంది ఆదరాభిమానుల కార్మికుల మధ్యలో అత్యంత వైభవంగా పాల్గొంటున్నటువంటి గడ్డం రాజన్న గారు, రాసకొండ లింగన్న గారు, రేణుకుంట్ల చిన్న బానన్న గారు, రేణుల కనకన్న గారు, రేవెల్లి రాజన్న గారు, కొట్టే కనకయ్య గారు, గుర్రాల యాదగిరి గారు, దాసరి పోషన్న గారు, మేడి నరసయ్య గారులకు హృదయపూర్వకంగా పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ పదవీ విరమణ పొందినటువంటి కార్మిక అన్నల కుటుంబాలకు ప్రత్యేకమైనటువంటి నా విజ్ఞప్తి, మీకున్నటువంటి ఈ యొక్క సమయంలో మీకు వచ్చినటువంటి డబ్బులను, మీకున్నటువంటి ఆస్తికి సంబంధించినటువంటి విషయాలను తప్పకుండా ఒక మంచి ఆలోచనతో మీ యొక్క శేష జీవితంలో మీకు ఉపయోగపడేటువంటి విధంగా, మీకు వచ్చేటువంటి పెన్షనే కాకుండా మీకంటూ కొంత తప్పకుండా నిధులను తప్పకుండా మీరు ప్రత్యేకంగా మీరు వెచ్చించుకొని తప్పకుండా మీ శేష జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అరమరికలు లేకుండా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటువంటి విధంగా అమ్మవారు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా కోరుకుంటూ, సమయంలో చాలా బాధ అనిపించిన కార్మికులందరినీ కూడా రేపటి నుండి నేను డ్యూటీకి రాను అని అంటే అనేటువంటి విషయం ఆలోచన చేసినా కూడా బాధ అనిపించినా కూడా తప్పకుండా అది ఎవరికైనా కూడా ఎవరైనా ఈ యొక్క పదవి విరమణ పొందాల్సిందే. ఈ యొక్క కష్టపడి కుటుంబం కోసం త్యాగం చేసి అన్ని విధాలుగా కుటుంబాన్ని మంచిగా అభివృద్ధిలో, మంచి జీవితంలో, సమాజంలో గొప్ప గుర్తింపు పొందేటువంటి విధంగా సమాజంలో మా కుటుంబం గొప్పగా ఉండాలనే తపన కొద్దీ 35 ఏళ్ళు 40 ఏళ్ళు చాలామంది కార్మికులందరూ కూడా కష్టపడుకుంటూ ఈ యొక్క సింగరేణిని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క పదవి విరమణ పొందుతున్న తర్వాత కూడా మీ యొక్క శేష జీవితం రాబోయేటువంటి కాలం తప్పకుండా సింగరేణి సంస్థ అండగా ఉండడంతో పాటు అలాంటి ప్రజాప్రతినిధులు మేమందరం కూడా తప్పకుండా అండగా ఉంటాం. మీరు ఎక్కడ కూడా దీని విషయంలో ఎక్కడ కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదని ప్రత్యేకంగా రిటైర్డ్ అయినటువంటి కార్మికులందరికీ కూడా
నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సమాజంలో ఉద్యోగం దొరకడం అంటే అనేక కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆనాడు అభద్రత మధ్యలో మైండ్లోకి పోతే బతుకుతామా, అసలు బయటికి వెళ్తామా అనేటువంటి సందేహాలు ఉన్నటువంటి రోజులు. ఊర్లలో ఉన్నటువంటి పరిస్థితులను, గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితులను విడిచిపెట్టి కుటుంబం కోసం ఈ యొక్క సంస్థలో ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు మీరందరూ కూడా ఈరోజు ఈ సంస్థ కూడా గతంలో భద్రత కోసం అరకొర వసతులు ఉన్నా కూడా ఇలా ఏ కార్మికునికి కూడా ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కలగకుండా, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అతి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క క్రమంలో ఈ సంస్థను మనం కాపాడుకోవాలి. ఈ సంస్థను కాపాడుకుంటే మన కుటుంబాన్ని కాపాడుకున్నట్టు లెక్క. ఈ సంస్థను కాపాడుకుంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నట్టు లెక్క. నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని మన 61 ఏళ్ళ వయో పరిమితిని పెంచాలని ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని పెట్టినప్పుడు గౌరవ సిఎండి శ్రీధర్ గారు డైరెక్టర్లు అందరూ ఉన్నప్పుడు నేను సిఎండి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కార్మికుల కోసం, ఆ వైద్య ఖర్చుల కోసం అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నది సింగరేణి సంస్థ. దయచేసి ఈరోజు సంస్థ ఈ యొక్క వైద్య విభాగానికి ఖచ్చితంగా మీరు మెడికల్ కాలేజ్ పెట్టాలని ప్రతిపాదన చేసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఒక్కటే మాట అన్నారు, సార్ మన దగ్గర ఎంత ఖర్చు పెట్టారు, ఎంతమంది పనిచేస్తున్నారు అన్నప్పుడు 400 మంది వైద్య సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం సార్ అన్నప్పుడు మరి తప్పకుండా ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకుంటే కార్మికుల పిల్లలను ఆ యొక్క దాంట్లో డాక్టర్లు కావడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకు పర్సెంటేజ్ కూడా ఇస్తాం కదా, వాళ్ళకు ఒక మంచి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది కదా అని సీఎం గారు చెప్పినప్పుడు సిఎండి గారు సానుకూలంగా స్పందించి చరిత్రలో ఏ యొక్క కార్పొరేషన్ కూడా ఎక్కడ కూడా ఈ యొక్క వైద్య కళాశాల కోసం 500 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి పరిస్థితి లేదు. అది మన సింగరేణి సంస్థకు, అది మన సిఎండి శ్రీధర్ గారికే చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆజీవన్ జీఎం కార్యాలయంలో క్వాలిటీ డిపార్ట్మెంట్ నందు పనిచేసి పదవి విరమణ పొందనున్న ఉగ్రాల గంగాధర్రావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కొండ్ర శంకరయ్య, ప్యూన్లను ఆజీవన్ జీఎం కె నారాయణ చేతుల మీదుగా సన్మానించారు. ఈ మేరకు జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో జీఎం నారాయణ ఉద్యోగ విరమణ పొందుతున్న ఉద్యోగులను పూలమాలలు, శాల్వలతో సన్మానించి వారికి జ్ఞాపికను అందజేశారు. ఈ జీఎం మాట్లాడుతూ సంస్థలో ఉద్యోగులు చేసిన సేవలను కొనియాడారు. సింగరేణి సంస్థలో వారు నిబద్ధతతో, అంకిత భావంతో, క్రమశిక్షణతో వారి విధులను నిర్వర్తించారని కొనియాడారు. వారి యొక్క శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఏ విధంగానైతే ఆయనకు పర్ఫార్మెన్స్ పారామీటర్స్ బాగా ఉన్నాయో, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారో అది తిరుపతిలో సాధ్యం కాలేదు ఆయనకి. మరి ఆయన విలేకరులు అడగడం ప్రతి నెల కావచ్చు, ఎప్పుడైతే ప్రెస్ మీట్లో అడిగినా ఆయన అడిగారు ఏమని, ఏం సార్ మీరు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టారు, పర్ఫార్మెన్స్ మీది బాగున్నది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో, దాన్ని నడుపుతున్న క్రమం కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఐఆర్ రిలేషన్స్ కావచ్చు, మంచి పట్టు ఉన్నది సంస్థ మీద. అదే ఎక్స్పీరియన్స్, అంతకంటే ఎక్స్పీరియన్స్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కదా, మరి ఏంటి ఇక్కడ మీరు అంత చక్కగా చేయలేకపోయారంటే ఆయన అన్నది ఏంటంటే, నాకు సింగరేణి కాలనీస్లో ఉన్న ఒక 10-20 మందిని ఇక్కడ వేసినట్టు ఉంటే నేను అంతకంటే ఎక్కువ ఎఫిషియెంట్గా పని చేయగలుగుతాను. ఇది మన సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్లో పనిచేస్తున్న ఆఫీసర్స్ కావచ్చు, మినిస్ట్రియల్ స్టాఫ్ కావచ్చు, కార్మికులు కావచ్చు, ఏ డిసిగ్నేషన్ అయినప్పటికీ ఒక కమిట్మెంటు, డెడికేషన్తో పనిచేసే గుణం ఉంటుంది ముఖ్యంగా సింగరేణి కాలనీస్లో. ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి సంస్థ నిలబడి ఉన్నది. కంపాషనేట్ ఎంప్లాయ్మెంట్ కూడా మనము తీసుకొని రాగలుగుతున్నామంటే తప్పనిసరిగా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ టువర్డ్స్ ఆర్గనైజేషన్ ఉంటుందని నేను తప్పనిసరిగా నమ్ముతున్నా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఓసీలలో కావచ్చు, అండర్గ్రౌండ్లో పనిచేస్తున్నప్పుడు
ఒక్కొక్క బకెట్కు ఒక్కొక్క డబ్బు కూడా తపన పడుతూ ఉంటారు. డ్రామర్స్ కావచ్చు, కోల్ ఫీలర్స్ కావచ్చు, ఈవెన్ డంపర్స్ అయితే లాస్ట్ డంపర్ తీసుకొచ్చేసరికి ఇది నా అకౌంట్లో వస్తుంది కదా ఈ డంపర్, కోల్ డంపర్. ఈ విధంగా వాళ్ళ యొక్క డెడికేషన్ ఉంటా ఉంటుంది. ఇది సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్లో బై వర్చ్యూ ఆఫ్ మన ఎంప్లాయ్మెంట్ కావచ్చు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ జగన్మోహన్ రావు, ఏజీఎం ఫైనాన్స్ రామకృష్ణ, డీజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ, ఆడిట్ అధికారి రాజం, డీజీఎం ఐఈడి ఆంజనేయులు, పర్చేస్ అధికారి శ్రీనివాస్, సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, సీనియర్ పీఓ బంగారు సారంగపాణి ఇతర అధికారులు పాల్గొన్నారు. రామగుండం ఎన్టీపీసీ లేబర్ గేట్ ఎదుట కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల ధర్నా బుధవారం కూడా కొనసాగుతుంది. గత 10 రోజుల క్రితం శాంతియుతంగా కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కార్మిక నాయకుడు కౌశిక హరితో పాటు కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎన్టీపీసీ హెచ్ఆర్, ఏజీఎం విజయలక్ష్మి, సిఐఎస్ఎఫ్ అధికారులు కుట్రపూరితంగా కార్మిక నాయకులతో పాటు కార్మికులపై చేసిన లాఠీ చార్జీని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా గత 10 రోజులుగా చేస్తున్న ఆందోళనపై యాజమాన్యం స్పందించకపోవడంపై మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మండిపడ్డారు. బాధ్యులైన వారిని అరెస్టు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు 2 రోజులుగా విధులు బహిష్కరించి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలకు అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో పాటు వామపక్ష పార్టీల నాయకులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ధర్నా కొనసాగిస్తామని బీజేపీ నాయకులు, కార్మిక నేత కౌశిక హరి తెలిపారు. కార్మికులపై జరిగిన దాడిని ఖండిస్తూ నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎన్టీపీసీ యాజమాన్యం స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని నాయకులు అన్నారు. గత వారం రోజులుగా మా హక్కులు మాకు కావాలి, 3 సంవత్సరాల కింద ఒప్పుకొని ఇంతవరకు చేస్తారు, కనీసం అవన్నీ ముందు చేస్తే తర్వాత చర్చిస్తామనే పోరాటానికి దిగిన ఎన్టీపీసీ పర్మనెంట్ లొకేషన్లో వారు ఇతర ప్రాంతాల్లో ఉన్న కార్మిక సోదరులందరికీ కూడా నా నమస్కారం. మా హక్కులు మాకు కావాలి అని పోరాటం చేసే కార్మికులను కొట్టడం అంత దరిద్రం ఇంకోటి లేదు. దీనికి ఎవరో కాదు, జనరల్ మేనేజర్ గారు బాధ్యత వహించాలి. ఎక్కడ ఏ తప్పు జరిగినా బాధ్యత సీజీఎం ఉంటుంది. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. ఆయనకే బాధ్యత ఉంటుంది. ఆయన ఎటువంటి చర్యలో జరగడానికి కారణం ఏందో విశ్లేషించాలి. ఇంతవరకే 10 రోజులు చేయలేదంటే ఇంకా దుర్మార్గం అది. 10 రోజులు ఇంతటి వరకు ఇది జరగడానికి కారణం ఏదో మీకు తెలియాలి. తెలియకుంటే మీరు ఇన్ఎఫిషియెంట్ అన్నట్టే. ఒకవేళ తెలిస్తే యాక్షన్ తీసుకోకుండా కూడా ఇన్ఎఫిషియెంట్ అన్నట్టే. ఒకవేళ మీకు తెలిసింది విజయలక్ష్మి గారి ప్రోద్బలం వల్ల జరిగింది అంటే విజయలక్ష్మి గారిని తీసేయాలి, ఇక్కడ నుంచి సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. సిఎస్ఎఫ్ వాళ్ళు కార్మికులను కొట్టేదాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇంతవరకు దాదాపుగా ఇక్కడ 50 సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీలు వచ్చినాయి. అప్పుడే సిఎస్ఎఫ్ వచ్చింది. ఆ రోజుల్లో 25 సంవత్సరాలు నేను ఎఫ్సీఐలో ఉన్నాను. ఒకే రోజు తృప్తి జరిగింది, అది కూడా ఇన్సైడ్ ఫ్యాక్టరీ జరిగింది. అవుట్ సైడ్ ఫ్యాక్టరీ సిఎస్ఎఫ్ ఇంటర్వ్యూన్స్ లేదు. ఈవెన్ కాలనీలో కూడా సిఎస్ఎఫ్ బాధ్యత లేదు. సరే మీరు వాడుకుంటున్నారు సంతోషంగా ఉంది, కార్మికులకు లాభాన్ని ఊరుకుంటున్నారు. కానీ కొట్టే పద్ధతి ఎక్కడిది? ఏ బైబిల్లో చదివినారు, ఎక్కడ చదివినారు సార్ మీరు? కంప్లైంట్ ఇచ్చిన పోలీసు వాళ్ళు ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. తుమ్మితే దగ్గుతే అరెస్ట్ చేస్తారు, మీటింగ్ పోతారని అరెస్ట్ చేస్తారు. కానీ తీరా కామెలను ఒక నాయకుని, కౌశిక నాయకుని చితిక బాధినా కానీ మీరు అరెస్ట్ చేస్తలేరంటే మీరు ఫంక్షన్ చేస్తలేరు. ఇక్కడ మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు అర్థమైతే లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎవరి కోసం పనిచేస్తున్నది? ప్రజల కోసం పనిచేస్తుందా, లేకుంటే కొందరి కోసం పనిచేస్తుందా? మీకు ఇచ్చే ప్రతి రూపాయి, ప్రతి జీతం ప్రజల ఆస్తి, ప్రజలు ఇచ్చే ట్యాక్సుల ద్వారా మీరు చేస్తున్నారు కనుక మీ డ్యూటీ మీరు న్యాయం చేయాలి. ఈరోజు అని చెప్తా ఉన్నాం, నీ ఒంటెత్తు పోకడలు మానేసి దయచేసి కార్మికులకు బేషరతుగా క్షమాపణ చెప్పండి. ఆరు ఇక్కడనే ఆ సమస్యలు ఏమేమి చేసినా మనం పరిష్కారం, ఏదైతే 3 డిమాండ్లు మొన్న కూడా వచ్చి చెప్పినామో అది ఇమ్మీడియట్ ఇక్కడ మేము తీసేసుకుంటున్నాం, పనికి తీసుకుంటున్నాం, ప్రమోషన్ ఇస్తున్నాం అని చెప్పడానికి ఏమి ఇబ్బంది ఉన్నది? గతంలో 4 జీఎంలు 5 జీఎంలు ఈడీ గారు, అదేవిధంగా మినిమం వేజ్ బోర్డు చైర్మన్, అదేవిధంగా డీసీఎల్ ముంగట అయిన అగ్రిమెంట్లు, అదేవిధంగా మొన్న కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేసిన తర్వాత మళ్ళీ డీసీఎల్ గారు కూడా వచ్చి ప్రామిస్ చేసిండు. దీనికి ఎన్నిసార్లు మళ్ళీ చర్చ చేస్తాం? ఇది 88 మంది ఉన్నారు తీసుకుంటున్నామని చెప్పేసి
మేము చెప్పిందే కార్మికులకు అప్పుడు 10 లక్షల ప్యాకేజీ ఇవ్వమంటే రిటైర్ అయినాక మాకు రూపాయి వస్తలేదని చెప్తే 10 లక్షలు కాకుండా ఆఖరికి వచ్చి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్లో ఇవాళ రక్త సంబంధికులకు కావాలని చెప్పినాం ఆ రోజు. ఆఖరి కుటుంబ సభ్యులను రాశారు. ఇవాళ మా కుటుంబ సభ్యులలో నా కొడుకులు ఇద్దరు నన్ను చూసే పరిస్థితి లేదు, మావన్ని ఎవరైనా పెట్టుకుంటాను. ఏం మునిగిపోతుందా దాంట్లో? మాకు ఇవ్వని మా రిటైర్ అయిన కార్మికుని జాగాలను నువ్వు ఇవ్వకుండా ఆపి దాన్ని 2 లక్షలకు మీరు అమ్ముకుంటా ఉన్నారు. ఆ 2 లక్షలు అమ్ముకోవడం కోసమే మా వాళ్ళని ఆపుతా ఉన్నారు. గతంలో ఈమె కంటే ముందున్నటువంటి అప్పుడు 140 మందికి అన్ని కేసులు చేసిండ్రు. ఈమె వచ్చిన తర్వాత కూడా ఒక 20 మందికి చేసారు. ఇప్పుడు 88 మందికి ఆపుతా ఉన్నారు. ఈ ఆపే క్రమంలో కూడా బయట వ్యక్తులు కొద్దిమంది కుట్ర ఉన్నది. ఇవి ఆగితే ఆయన పైసలకు అమ్ముకోవచ్చు అవి. ఇగో ఇది పరిస్థితి. అందరి న్యాయమైన కోరికలను తీర్చేందుకు ఈ ప్రభుత్వానికి విన్నవించాలని చెప్పేసి ఆలోచనతోటి నిన్న ఏకవాక్య తీర్మానం చేసి మీ అందరికీ మద్దతుగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నదని తెలియజేసేందుకు నిన్న కౌన్సిల్లో తీర్మానం కూడా చేయడం జరిగింది. ఎన్టీపీసీ యాజమాన్య మండి వైఖరికి నిరసనగా ఏదైతే వారం రోజుల నుంచి మనం సమ్మె చేస్తా ఉన్నామో దాదాపుగా 2 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేసి మొత్తానికే కార్మిక లోకం ఎన్టీపీసీలోకి వెళ్తలేదు. వాళ్ళందరూ కూడా ఒక కృత నిశ్చయంతో ఒక దృఢ సంకల్పంతో ఈ సమ్మెను విజయవంతం చేసినట్టయితే తప్పకుండా యాజమాన్యం దిగొచ్చి మన కార్మికుల సమస్యలు తీరుస్తుంది అనేది మనం ఈ రోజు చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోజు కార్మికులు వెళ్ళకపోతే దక్షిణ భారతం మొత్తం కూడా చీకటిమయమయ్యే పరిస్థితి ఉన్నది. భారతదేశంలో సగం భాగం మన ఎన్టీపీసీ వెలుగులు ఇస్తా ఉన్నది కనుక ఈ రోజు ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం గాని రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం గాని ఇన్ని రోజుల నుంచి ఎన్టీపీసీ కార్మికులు సమ్మె చేస్తే ఎందుకు స్పందిస్తలేరో వాళ్ళు కూడా ఆలోచించే పరిస్థితి రావాలంటే ఖచ్చితంగా ఇక్కడున్న కార్మికులందరూ కూడా పూర్తి స్థాయిలో సమ్మెలోనే ఉండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసన సగ తలగేటట్టు మనం నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే మన సమస్యలు పరిష్కారం అవుతుంది అనేది ఒకసారి కార్మిక లోకమంతా కూడా ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, రైతు సమస్యల సాధన సమితి మూడుమడుగుల మల్లన్న, కార్పొరేటర్ మదం శ్రీనివాస్, కౌశికలత, జేఏసీ నాయకులు ఐకృష్ణ, చిలక శంకర్, ఇజ్జగిరి భూమయ్య, నాంసాని శంకర్, గేట్ల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. హక్కుల సాధన కోసం కాంట్రాక్టు కార్మికులపై జరిగిన లాఠీ చార్జీని నిరసిస్తూ ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు 48 గంటల నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కాంట్రాక్టు కార్మికులకు జేఏసీ నాయకులకు బుధవారం రామగుండం ఎమ్మెల్యే భోజనాలను ఏర్పాటు చేశారు. నిరసన స్థలం వద్ద వంటలను వండించి కార్మికులు జేఏసీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే భోజనాలను చేశారు. గుజరాత్ రాష్ట్రంలో ఆలయానికి దళిత మహిళలను ప్రవేశం చేయకుండా అగ్రవర్ణాల మహిళలు అడ్డుకున్నందుకు దళితులపై ఆంక్షలు విధించినందుకు నిరసనగా మంగళవారం సాయంత్రం రామగుండం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా అంబేద్కర్ విగ్రహం ఎదుట టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. దళిత వ్యతిరేకి మోడీ అని నినాదం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ స్వంత రాష్ట్రంలో దళిత మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా బీజేపీ అండదండలతో అగ్రవర్ణాల మహిళలు అడ్డుకోవడాన్ని వ్యతిరేకించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువస్తూ అగ్రవర్ణాలతో సమానంగా జీవించేలా ఆత్మగౌరవం కల్పిస్తున్నారని అన్నారు. దళితులపై దాడులు చేస్తూ ఆలయంలోకి రాకుండా అడ్డుకుంటూ బీజేపీ ప్రభుత్వాల ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతుందని, దేశవ్యాప్తంగా దళితులంతా బీజేపీకి బుద్ధి చెప్పాలని అన్నారు. భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లో దళిత మహిళలను అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా, దేవాలయాలలో అడుగుపెట్టకుండా, దేవాలయాల్లో పూజలు చేయకుండా, దేవాలయాల్లోకి రాకుండా దళిత మహిళలను అడ్డుకుంటూ వాళ్ళను బాధ పెడుతూ బయటికి నెట్టేసేటువంటి పరిస్థితి ఈ దిగజారింది. ఈరోజు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా దళితులందరికీ కూడా ఈరోజు ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది.
దళితులపై దాడులు, దళితులను ఎక్కడ కూడా గుళ్ళల్లోకి రాకుండా అక్రమణాలు అడ్డుకోవడం, ఎక్కడికక్కడ దళితులను అణిచివేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు దళితులకు అండగా ఉండి దళిత రాజ్యం కోసం, దళితుల అభివృద్ధి కోసం, దళితులకు అనేక రకాల సౌకర్యాల కోసం మరి పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు దళితుల మీద దాడులు చేస్తూ దళితులను గుళ్ళల్లోకి రాకుండా అడ్డుకోవడం, దళితులందరినీ కూడా హింసించడం, ఒక భారత ప్రధాని అయి ఉండి సొంత రాష్ట్రంలో గుజరాత్లో జరుగుతున్నటువంటి అల్లర్లను మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం మరి దానికి అండగా ఉండి ఈరోజు మత కల్లోలను సృష్టించేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ దాడులు చేస్తూ దళితులకు అన్యాయం చేస్తే భారత జాతి కానీ భారతదేశంలో ఉన్నటువంటి దళితులంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. ఇక ముందు ఎప్పుడైనా కూడా దళితులకు ఎక్కడ కానీ దాడులు కానీ, బహిష్కరణ కానీ, కుల బహిష్కరణ కానీ, లేక గుళ్ళల్లోకి వస్తే పూజలు చేయకుండా అడ్డుకుంటే కానీ బీజేపీ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ అడ్డగించి మరి రాష్ట్రాలు ధర్నాలు చేసి బీజేపీ ప్రభుత్వ నీచ రాజకీయాలు ఎండగడతారని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలలో దళితుల మీదనే అత్యధికంగా దాడులు జరుగుతున్నాయి. దీనికి కారణం అక్కడున్న బీజేపీ అగ్రనాయకులే కారణం. ఎందుకంటే ఈ దాడులను ప్రోత్సహించేదే బీజేపీ అగ్రనాయకత్వం. ఒక దళితుడు పెళ్లి భారత్ తీసుకున్నా కూడా దాడులే, ఒక దళిత మహిళలు గుళ్ళలోకి వెళ్ళినా దాడులే. ఇలాంటి పరిస్థితులలో ఒక రాష్ట్ర ప్రధానిగా ఉండి ఇలాంటి దళిత జాతికి అన్యాయం చేసే విధంగా చేయకూడదు. ఇలాంటి పరిస్థితులన్నీ దళిత జాతి అంతా ముక్త కంఠంతో ఖండిస్తుంది. ఇలాగే కాకుండా కేసీఆర్ గారు దళితులను హక్కున చేర్చుకొని దళిత బంధు పథకం పెట్టి దళితులు ఆర్థికంగా ఎదగాలని, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇలా చేస్తుంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఓన్లీ దళితుల మీదనే జాడులు జరుగుతున్నాయి. దీన్ని ప్రజలందరూ దళిత జాతి అంతా గమనిస్తుంది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు దొంత శ్రీనివాస్, బాలరాజ్ కుమార్, కొమ్ము వేణుగోపాల్, నాయకులు అచ్చెవేణు, బొడ్డుపల్లి శ్రీనివాస్, బొడ్డు రవీందర్, కల్వల సంజీవ్, వడ్డేపల్లి శంకర్, నూతి తిరుపతి, ఆడప శ్రీనివాస్, రాకం వేణు, పిల్లి రమేష్, గంగ శ్రీనివాస్, సలీం బేగ్, తోకల రమేష్, యాసల రాజ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, బిందె నాగభూషణం, అల్లి గణేష్, జడ్సన్, సట్టు శ్రీనివాస్, ఈదునూరి అశోక్, ఇరుగురాళ్ల శ్రావణ్, కర్రి ఓదేలు, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. రండి విచ్చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్ ఆషాఢ శ్రావణ మాసాల భారీ డిస్కౌంట్ ఆఫర్లు మరియు రాఖీ పౌర్ణమి పండుగ ఆఫర్లు. ఆషాఢ శ్రావణ మాసాల భారీ డిస్కౌంట్ ఆఫర్లలో వస్త్రాలు కొనండి, మీ యొక్క డబ్బును ఆదా చేసుకోండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్, లక్ష్మీనగర్, గోదావరికని. చీరలపై భారీ ఆఫర్లు. 100 రూపాయలకే సింథటిక్ చీర 5 మీటర్లు, 150 రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్, 199 రూపాయలకే రెమ్జిమ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్, 400 రూపాయలకే 2 షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 జరీనా చీరలు విత్ బ్లౌజ్, 600 రూపాయలకే 2 మాస్ క్రేప్ చీరలు విత్ బ్లౌజ్, 1600 రూపాయలకే 2 బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్, 2000 రూపాయలకే 2 బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్, 6000 రూపాయలకే 2 బిగ్ బార్డర్ ఫ్యాన్సీ పట్టు చీరలు విత్ బ్లౌజ్. ఇవన్నీ కేవలం సుమంగల్ సెలక్షన్స్ లో. ఆషాఢ శ్రావణ మాసాలలో డిస్కౌంట్ భారీ ఆఫర్లు. బ్యాక్ టు న్యూస్. తొలి పూజలు అందుకునేందుకు గణనాథులు గోదావరి ఖని పట్టణంలోని వాడవాడలా వెలిసిన మండపాలలో బుధవారం కొలువు తీరారు. బొజ్జ గణపయ్యకు తొలి పూజలు నిర్వహించడానికి మంటపాల నిర్వాహకులు, విగ్రహదాతలు వినాయక విగ్రహాల కొనుగోలు కేంద్రాల నుంచి భక్తి శ్రద్ధలతో డప్పు చప్పుల నడమ మంటపాలకు తరలించారు. దీంతో వినాయక విగ్రహాల కొనుగోలు కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. మంటపాల కమిటీ సభ్యులు, విగ్రహదాతలు, భక్తులు మంటపాలలో గణనాథులను ప్రతిష్ఠించి పూజారుల మంత్రోచ్చరణ నడమ తొలి పూజలను జరిపించారు. ఇక ఈ రోజు నుంచి 9 రోజుల పాటు భక్తుల నుండి పూజలను అందుకుంటూ నవరాత్రులను ముగించుకొని సెప్టెంబర్ 9న గణపతి మహారాజ్ నిమజ్జనం జరుపుకొనున్నారు. వచ్చేటువంటి యొక్క శుక్లపక్ష చవితి నాడు మరి ఆ గణాధిపతిని మనం కైలాసం నుండి ఇక్కడికి తీసుకొచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. మన గ్రామ ప్రజలు, పట్టణ ప్రజలు, మన దేశ ప్రజలందరూ కూడా క్షేమంగా మరి వారి పూజలు చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా మరి ఈరోజు ఈ గణేష్ నగర్లో ఇక్కడ స్వామివారి
ఆ గణపతి మహారాజు పూజలు అందుకొని మన అందరినీ క్షేమంగా చల్లగా అందరినీ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో అందరినీ కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని భక్తివాసుల తరఫున మీడియా తరఫున అందరి తరఫున మరి ఆ స్వామివారికి విన్నవించుకోవడం జరిగింది. దర్శయామి నిత్యం దర్శయామి కీర్తనం శ్రవణయామి పుష్పారోహణయామి ధ్వజారోహణయామి సమస్త రాజోపచార శక్తోపచార పూజాయాజ్ఞ నృత్యాయ చ తమం పూజాక్రియాదిషు న్యూనతాం సంపూర్ణతాం యాతి సంజో వందే మహేశ్వరం మంత్రాయీనం క్రియాయీనం యత్ పూజితం మయా దేవ హరిపూర్ణం తదస్తుతే అనయ ధ్యాన అవహనాది షోడశోపచార పూజాయా చ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి సాయంకాల పూజాయ అందరూ కూడా మనస్ఫూర్తి హృదయ నివాస మంగళమిదరామ శ్రీరామ మానిత గుణదామ మంగళం. మంతినిలో ఈ వినాయక చవితి పండుగను ప్రకృతికి పర్యావరణానికి హాని కలగని విధంగా మట్టి గణపతులను పూజిస్తూ జరుపుకోవాలని ప్రతి సంవత్సరం రియల్ ఎస్టేట్ వ్యాపారులు పుట్ట ముఖేష్, మండల మల్లారెడ్డి, దాసరి సమ్మయ్య, కెంకల్ర శంకర్ గౌడ్ బుధవారం మంతిని పట్టణంలో సుమారు 1500 మట్టి గణపతి విగ్రహాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటారని, ఇలాంటి గొప్ప పండుగను ప్రకృతికి పర్యావరణానికి హాని కలగని విధంగా జరుపుకోవడం ద్వారా మానవ సమాజానికి భవిష్యత్తు తరాలకు మేలు చేసిన వారం అవుతామని అన్నారు. పర్యావరణాన్ని కాపాడడానికి ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ఇప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కానీ గత కొన్ని సంవత్సరాల క్రితమే ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన దాత కెక్కర్ల శంకర్ గౌడ్, ధరణి రియల్ ఎస్టేట్ నిర్వాహకులు వారు గత కొన్ని సంవత్సరాల నుంచి మంతని నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు మట్టి విగ్రహాలను సరఫరా చేస్తూ పర్యావరణాన్ని కాపాడుతున్నారు. వారు అందులో భాగంగా ఈరోజు కూడా మంతిని గౌడ సంఘం కార్యాలయం ఆవరణలో గల రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో ఈ మట్టి విగ్రహాలను భక్తులకు ఇళ్లలో పెట్టి పూజించుకోవడానికి వీలుగా పంపిణీ చేయడం జరిగింది. చిక్కెళ్ళ శంకర్ గౌడ్ గారికి ఇప్పటిలో కూడా శంకర్ గౌడ్ మరింత ఆర్థికంగా ధనవంతుడై అమ్మవారి ఆశీస్సులతోటి మున్ముందు చాలామంది పేదవారికి కానీ దేవాలయాలకు కానీ ఆయన తోచినంత దాన ధర్మాలు చేస్తూ పేరు గడించాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మేడగోని రాజమౌళి గౌడ్, కెక్కల్ర అనిల్, పుట్ట సునీత్, పూదరి సమ్మయ్య, మాచిది మోహన్ గౌడ్, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తొలి పూజలు అందుకునేందుకు వాడవాడలా గణేష్ మండపాలలో కొలువుతీరిన గణనాథులు.
భక్తి శ్రద్ధలతో డప్పు చప్పులతో గణపతులను మంటపాలకు తరలించిన మంటపాల నిర్వాహకులు భక్తులు. ఉద్యోగ విరమణ అనంతరం కార్మికులు తమ శేష జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచన. ఆజీవన్ జీఎం కార్యాలయంలో పనిచేసి పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులను సన్మానించి ఆజీవన్ జీఎం కె నారాయణ. గుజరాత్లో అగ్రవర్ణాల మహిళలు దళిత మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ ఖనీలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేసిన టీఆర్ఎస్ శ్రేణులు. రామగుండం ఎన్టీపీసీ లేబర్ గేట్ ఎదుట కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల ధర్నా. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.